ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య రాకుండకపోతే నేను వాళ్ళతో వెళ్ళుండేదాన్ని. ఇప్పుడు వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళేదాన్నైతే అప్పుడే వెళ్ళేదాన్ని కదా బామ్మ. ఆవిడ మాట కాదని వెళ్ళలేక ఆగిపోయాను. ఆగండ్రా, పదండి పదండి. డాక్యుమెంట్స్ తీసుకొస్తానని ఆ భిక్షపతిగాడి ఇంటికి వెళ్ళి చాలాసేపు అయింది. వీళ్ళెవరు ఇంకా రాలేదేంటి? నాకెందుకో భయంగా ఉంది సుమలత. ఎందుకండి భయం? వాడేమైనా ఒక్కడే వెళ్ళాడా? కూడా అక్షిత, భువన, వాడి ఫ్రెండ్స్ అందరూ కలిసే కదా వెళ్లారు. ఎంతమంది వెళ్తే మాత్రం ఏంటి? పల్లవి వెళ్ళలేదు కదా. తను కూడా వెళ్ళి ఉంటే కాస్త ధైర్యంగా ఉండేవాణ్ణి. ఆపుతారా? మీ అమ్మగారే అనుకున్నాను. ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా ఆ పల్లవి భజన చేయడానికి? ఆంటీ, ఆంటీ. అక్షిత, డాక్యుమెంట్స్ తెచ్చేశారా? ఇదిగండి. అక్కడ భిక్షపతి వాళ్ల మనుషుల్ని, అడ్డొచ్చిన వాళ్ళందరినీ తుక్కుగా చిత్తకొట్టేసి మరీ తెచ్చాం. ఈ పల్లవితో వెళ్ళలేదు కాబట్టి నా కొడుకు ఏదో అయిపోతుందని తెగ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు చూడండి, నా కొడుకు అనుకున్నది సాధించుకొచ్చాడు. ఇంతకీ చరణేడి? అవును, వాడేడి? దెయ్యాలాగా ఒకరి మొహాలు ఒక్కరు చూసుకుంటారేంటి? మీతో పాటు వచ్చాడుగా నా మనోడెక్కడా? అన్నయ్యేడు అక్షిత. భువన, నీ కార్లో బావగా రాలేదా? లేదు, నీ కార్లో వచ్చాడనుకున్నాను. బుద్ధుందా లేదా మీకు? మీతో పాటు వచ్చిన మనిషి తిరిగి మీతో పాటు వస్తున్నాడు లేదో చూసుకోరా? అంటే అక్కడ డాక్యుమెంట్స్ తీసేటప్పుడు భిక్షపతి వాళ్ళు చూసేశారు. వాళ్ళ మనుషులందరినీ కొట్టి తీసుకొచ్చే హడావిల్లో చరణ్ వచ్చాడో లేదో గమనించలేదు. అంటే నా మనోడు అక్కడే ఉండిపోయాడా? సుమా, సుమలత, నేనే కంత్రిగాన్ని అనుకుంటే నువ్వు నాకన్నా కంత్రి దానిలో ఉన్నావే. అర్ధరాత్రి నా ఇంటికొచ్చి డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పి నీ కొడుకుని పంపిస్తావా? తాగిందంతా దిగిపోయింది. డాక్యుమెంట్స్ నీ చేతిలో ఉన్నాయి కదా, కానీ నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? చూడు. మమ్మీ, చరణ్, మమ్మీ, చరణ్, చరణ్, చరణ్. ఏయ్, ఫోన్ ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కాదు,
10 నిమిషాల్లో ఆ డాక్యుమెంట్స్ నా చేతుల్లో ఉండాలి. లేదనుకో 11వ నిమిషం మీ డెడ్ బాడీ మీ ఇంట్లో ఉంటుంది. హే భిక్షపతి, నా కొడుకు ఏమైనా జరిగిందంటే చంపేస్తాను నిన్ను. చంపేస్తావా? ఎలా చంపేస్తావు? ఎలా చంపుతావు? ఇలా చంపుతావా? చరణ్, భిక్షపతి తన్నేం చేయకు. అప్పుడు డాక్యుమెంట్స్ నా చేతుల్లో ఉండాలి. చెప్పానుగా 10 నిమిషాలు. ఏ భిక్షపతి, ఇప్పుడు మనశ్శాంతిగా ఉందే నీకు? నీకు కావాల్సిన డాక్యుమెంట్స్ నీ చేతికొచ్చాయి కదా, అవి నెత్తినేసి కొట్టుకోవే. నీ కొడుకు ఏమైపోతే నీకెందుకు? అత్తయ్య, పల్లవి వాళ్ళతో పాటు వెళ్తాను అంటే నీ అహం అడ్డొచ్చి అవసరం లేదని చెప్పావు. ఇప్పుడు చూడు ఏమైందో. భిక్షపతి లాంటి దుర్మార్గుడి దగ్గరికి అన్నయ్య వెళ్తున్నాడు అంటే అన్నయ్యని ఒక్కడే ఖచ్చితంగా పల్లవి వెళ్ళనిచ్చేదే కాదు. కానీ నువ్వు వద్దు అనేసరికి నీ మాటకు ఎదురు చెప్పలేక నీ మీదున్న గౌరవంతో తను ఆగిపోయింది. అదే తను వెళ్ళి ఉంటే అన్నయ్యకి పరిస్థితి వచ్చి ఉండదే కాదు. ఏ మీ అందరితో పాటు ఇందాక పల్లవి కూడా వస్తానంటే అదేదో వాగిందని చెప్పి దాని మాట పట్టుకుని ఏదో మాట్లాడి వెళ్ళారు కదా. నా మనోడు మీతో పాటే వచ్చాడు. వాడిని వదిలేసి వచ్చింది కూడా మీరే కాబట్టి తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీదే. మీరొక్కరే వెడతారో అందరూ కలిసి మందగా వెడతారో నాకు తెలీదు. నా మనోడు గాని నా ఇంటికి రాకపోతే మీ అందరికీ ఇదే నట్టింట్లో పాడి కట్టేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి. మళ్ళీ అక్కడికి వెళ్ళటం అంటే మా వల్ల కాదు. ఆంటీ, పోలీసులకు ఫోన్ చేస్తే? ఎందుకు? నా కొడుకును వాడు చంపేయడానికా? అదేంటే వాళ్ళేం చెప్పినా దానికి తలాడిస్తూ ఉంటావు కదా. ఇప్పుడు సలహా చెప్తుంటే వద్దంటున్నావు. వాడు చెప్పినట్టు చెయ్యి. పోలీసులకు ఫోన్ చెయ్యి. వాడేమైపోతే నీకేంటి? పల్లవి, వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదమ్మా. చరణ్ని సేవ్ చేయాలంటే నీ వల్లే అవుతుంది. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాడిని తీసుకొచ్చేయమ్మా.